శ్రీలీల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నారా? ఈమెను కేవలం డాన్స్ల కోసమే సినిమాలో తీసుకుంటున్నారా? శ్రీలీల ఉంటే కథతో పని లేకుండా సినిమాలో కనీసం ఒక్క మాస్ సాంగ్ అయినా దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారా? కొన్నేళ్లుగా టాలీవుడ్ మాస్ సాంగ్స్ కు శ్రీలీల బెస్ట్ ఆప్షన్ గా మారిపోయారా? అసలు ఏమిటి ఈమె మాస్ జాతర? ట్రాక్ చేద్దాం. హీరోయిన్లు మామూలు పాటలు చేయడం వేరు, మాస్ పాటలకు డాన్సులు చేయడం వేరు. జులైలో బ్రహ్మానందం చెప్పినట్లు అదొక ఆర్ట్. అది అందరికీ రాదు. కొందరు మాత్రమే మాస్ సాంగ్స్ లో రఫ్ఫాడిస్తూ ఉంటారు. ఈ జనరేషన్ కు శ్రీలీల అలా సెట్ అయిపోయింది. గత 3-4 ఏళ్లుగా ఈమె చేసినన్ని మాస్ సాంగ్స్ మరే హీరోయిన్ చేయలేదు. శ్రీలీల సినిమాలో ఉంటే చాలు, క్లాస్ సినిమాలో కూడా మాస్ సాంగ్స్ దర్శనమిస్తాయి. డెబ్యూ మూవీ పెళ్లి సందడిని పక్కన పెడితే ధమాకాలో డాన్స్లతో దుమ్ము లేపింది శ్రీలీల. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అందులో దండకడియాల్, జింతాక్ జింతాక్, పల్సర్ బైక్ పాటలు మాస్ ఆడియన్స్ కి పిచ్చెక్కించేశాయి. ఇక సినిమాల్లోనూ శ్రీలీల మాస్ సాంగ్స్ టాప్ లో నిలుస్తున్నాయి. స్కందాలో గండరబాయ్ సాంగ్ ఫుల్ మాసీగా ఉంటుంది. అందులో శ్రీలీల డాన్స్లు నెక్స్ట్ లెవెల్ అంతే. అలాగే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లో ఒలే ఒలే పాపాయి పాటలో కూడా స్టెప్పులు మామూలుగా ఉండవు. ఇవన్నీ ఒకెత్తైతే పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ మరో ఎత్తు. తాజాగా రవితేజ మాస్ జాతరలో మరో మాస్ పాట చేశారు శ్రీలీల. తూ మేరా లవర్ అంటూ సాగే ఈ పాటలో దివంగత సంగీత దర్శకుడు చక్రి వాయిస్ ని ఏఐలో రీక్రియేట్ చేశారు. ఇందులో కూడా అద్దిరిపోయే మాస్ స్టెప్లేశారు శ్రీలీల. మొత్తానికి ఈ బ్యూటీ సినిమాలో ఉంటే మాస్ సాంగ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందని ఫిక్స్ అయిపోతున్నారు డైరెక్టర్స్. తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ కాంబినేషన్ కు మళ్లీ రెక్కలొచ్చాయా? దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ వాళ్ళు కలిసి సినిమా చేయబోతున్నారా? అప్పట్లో రైటర్ హీరోగా సంచలనాలు సృష్టించిన ఆ కాంబోలో ఇన్నాళ్లకు మరో సినిమా రాబోతుందా? ఫ్యామిలీ ఆడియన్స్ పండగ చేసుకునే రోజు దగ్గరలోనే ఉందా? ఆ రేంజ్ లో ఆసక్తి రేపుతున్న ఆ కాంబో ఏంటో తెలుసా? గుంటూరు కారం సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్న గురూజీ బన్నీతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు. మైథలాజికల్ కాన్సెప్ట్ తో నెవర్ బిఫోర్ రేంజ్ లో ఒక భారీ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. కానీ సడన్ గా బన్నీ లైనప్ లోకి అట్లీ రావడంతో గురూజీ సినిమా ఆలస్యమైంది. ఈ క్యాప్ ని మరొక మూవీతో కవర్ చేసే ప్లాన్ లో ఉన్నారు ఈ మాటల మాంత్రికుడు. సంక్రాంతికొస్తున్నాం సినిమా సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న సీనియర్ హీరో వెంకటేష్ తో త్రివిక్రమ్ ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మల్లేశ్వరి సినిమాకు మాటల రచయితగా వర్క్ చేశారు గురూజీ. ఆ సినిమాలో డైలాగ్స్ ని ఇప్పటికీ పంచులుగా వాడుతుంటారు తెలుగు ఆడియన్స్. మల్లేశ్వరి టైం నుంచి త్రివిక్రమ్ తో ఉన్న అసోసియేషన్ తో త్రివిక్రమ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకటేష్. ప్రెజెంట్ తన కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతూ ఉండడంతో నెక్స్ట్ మూవీని కూడా అదే స్టైల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఒక్క విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు పూరి జగన్నాథ్. ఖర్చు ఎక్కువ అవుతున్నా, బడ్జెట్ భయపెడుతున్నా పూరి మాత్రం ఆ విషయంలో తగ్గేదలే అంటున్నారు. లైగర్, డబుల్ స్మార్ట్ లాంటి డిజాస్టర్స్ తర్వాత కూడా పూరి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. మరి ఆయన చేస్తున్న మ్యాజిక్ ఏంటో తెలుసా? పూరి జగన్నాథ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే పాట ఇది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఫ్లాప్స్ ఉన్నా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉంటారు. లైగర్, డబుల్ స్మార్ట్ లాంటి 2 భారీ ఫ్లాప్ల తర్వాత కూడా పూరి కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. విజయ్ సేతుపతి సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారైనా. డబుల్ స్మార్ట్ తర్వాత మరొక హీరోను ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు పూరి. కాస్త టైం తీసుకున్నా ఖతర్నాక్ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నారు. విజయ్ సేతుపతితో ఒక డిఫరెంట్ సినిమా చేస్తున్నారు. సొంత బ్యానర్లోనే దీన్ని భారీగా నిర్మిస్తున్నారు కూడా. పైగా కాస్టింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. టబు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. పూరి జగన్నాథ్ సినిమాలో తాజాగా రాధిక ఆప్టే కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకి దూరంగా ఉన్న రాధికను తన కథతో ఒప్పించారు ఈ దర్శకుడు. ఫ్లాప్లో చేయి కదా అని క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు అంటున్నారు పూరి. మరి ఈ సినిమాతో అయినా వింటేజ్ పూరి జగన్నాథ్ బయటకొస్తారేమో చూడాలి. సెకండ్ ఇన్నింగ్స్ కాస్త మెల్లగా మొదలైనా గేర్ మార్చిన తర్వాత అస్సలాగట్లేదు సునీల్. తెలుగు కంటే ఇప్పుడు ఈయనకు మిగిలిన ఇండస్ట్రీల నుంచి ఆఫర్ ఎక్కువగా వస్తున్నాయి. వేరే వాళ్ళు ఈయనని ఇంకా బాగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా తమిళంలో కొందరు దర్శకులకు సెంటిమెంట్ గా మారిపోయారు సునీల్. మరి ఆ ముచ్చటేంటో చూద్దాం. ఓవైపు కామెడీ, మరోవైపు విలన్, ఇంకోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇదిగో ఇలా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఉంది సునీల్ కెరియర్. ఆ మధ్య కాస్త వెనకబడ్డట్లు కనిపించినా ఇప్పుడైతే ఫుల్ పటాస్ మీదున్నారైనా. సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగు కంటే ఎక్కువగా తమిళంలో బిజీ అయిపోయారు. మరోవైపు తమిళంలో సునీల్ నటించిన సినిమాల్లో 90% విజయాలే. తెలుగులో టాప్ కామెడియన్ గా ఉన్నప్పుడు కూడా సునీల్ కి తమిళంలో గుర్తింపు రాలేదు. కానీ పుష్పాలో మంగళం సీను పాత్ర చేశాక ఈయన ఫేట్ మారిపోయింది.
శివకార్తికేయన్ మహావీరుడిలో చేసింది చిన్న పాత్ర అయినా చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఇక జైలర్తో దశ మారిపోయింది. విశాల్ మార్క్ యాంటనీలోనూ అదిరిపోయే క్యారెక్టర్ చేశారు సునీల్. మార్క్ యాంటనీని తెరకెక్కించిన అదిక్ రవిచంద్రనే ఇప్పుడు అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీ చేశారు. హీరో పక్కనే సినిమా అంతా కనిపించడమే కాదు, ఫైట్ సీన్స్తో పాటు ఎలివేషన్ షాట్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య కన్నడలో సుదీప్ మ్యాక్స్, మలయాళంలో మమ్ముటి టర్బో సినిమాలతో కూడా మంచి గుర్తింపై తెచ్చుకున్నారు సునీల్. మొత్తానికి ఈయన సెకండ్ ఇన్నింగ్స్ బ్లాక్ బస్టర్ అంతే. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకి ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలో ఎప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకు ఎక్కువ ఇస్తున్నారు, మాకు తక్కువ ఇస్తున్నారు, మేమేం తక్కువ అంటూ హీరోయిన్లు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ విషయంపైనే తాజాగా సమంత కూడా ఓపెన్ అయ్యారు. మరి ఈ టాపిక్ పై శామ్ మనసులో ఏముందో చూద్దామా? రెమ్యునరేషన్స్ అనేది ఇండస్ట్రీలో ఒక నెవర్ ఎండింగ్ టాపిక్. దీని గురించి గంటలు కాదు, ఏకంగా రోజుల తరబడి డిస్కస్ చేసినా ఇంకా కొంచెం మిగిలిపోయే ఉంటుంది. తాజాగా సమంత కూడా ఈ విషయంపై మాట్లాడారు. హీరో హీరోయిన్స్ కిచ్చే పారితోషికం విషయంలో డిఫరెన్సెస్ పై ఓపెన్ అయ్యారు శామ్. ఇన్నాళ్లు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలోనే ఉన్నారు సమంత, కానీ ఇప్పుడు ఇచ్చే స్థాయికి వచ్చేశారు. అంటే నిర్మాతగా మారారన్నమాట. ఈ మధ్య ట్రలాలా అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు శామ్. ఇందులో తొలి ప్రాజెక్ట్ గా శుభం అనే సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇది విడుదల కాబోతోంది. ఈ సందర్భంగానే రెమ్యునరేషన్స్ పై మాట్లాడారు. సినిమాలో హీరో హీరోయిన్ ఒకేలా కష్టపడుతున్నప్పుడు రెమ్యునరేషన్ లో ఈ తేడాలేంటని ప్రశ్నించారు సమంత. అందుకే తను నిర్మిస్తున్న మా ఇంటి బంగారంలో ఆడ మగ తేడా లేకుండా అందరికీ ఒకేలాగా పారితోషికమిస్తున్నట్లుగా తెలిపారు సమంత. తాను ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించారని, హీరో హీరోయిన్లిద్దరూ ఒకేలా కష్టపడతారని, కానీ ఇచ్చే రెమ్యునరేషన్ లో మాత్రం తేడా చాలా ఉంటుంది అంటున్నారు శామ్. హీరో హీరోయిన్లకి ఒకే రెమ్యునరేషన్ ఇవ్వాలనే వాదన గతంలో ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్ లాంటి హీరోయిన్లు కూడా తెరపైకి తీసుకొచ్చారు. హీరో మార్కెట్ తో సినిమాలు నడుస్తున్నప్పుడు హీరోయిన్ కి కూడా ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఆశించడం కరెక్ట్ కాదనే ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. మొత్తానికి ఈ టాపిక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఇది ఈ రోజు సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.